రైట్ సార్, ప్రత్యర్థి పార్టీ ఇప్పటికే 99 స్థానాలకి లిస్టు రిలీజ్ చేశారు. మరి 2-3 రోజుల్లో మిగిలిన ప్లేసెస్కి కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ లిస్టు ఎప్పుడు రాబోతుంది పూర్తిగా? అంటే ఫైనల్గా లిస్టు ఒకటి రావాల్సి ఉంటుంది, ఒకసారి అనౌన్స్ చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పటికే చాలా ఒక 60-65 స్థానాల వరకు మార్పులు చేర్పులు అన్నీ చేశారు మేడం. అంతా అన్ని పార్టీల కన్నా ముందు మేమే ఉన్నాము కాబట్టి ఒక ఫైనల్గా చెప్పడం జరుగుతుంది ఒక లిస్టు రూపంలో. ఇది కూడా 90 ఎంత 2 పార్టీలు కలిపి కొంచెం అనౌన్స్ చేశారు. కానీ వాళ్ళకన్నా ముందే మా పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ సంవత్సరంన్నరగా గడప గడపకు తిరుగుతూ అక్కడే ప్రజలతో ఉంటూ అక్కడే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా లిస్టు అనౌన్స్ చేసి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలని లేదు. ఆల్రెడీ పార్టీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. గెలవడం కోసం వాళ్ళంతా కింద స్థాయిలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడ వెనకలేవు. ఫ్రంట్ రోల్లో ఉన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా 90 స్థానాలు అనౌన్స్ చేసి నిన్న చేశారు వాళ్ళు. మేము ఎప్పుడో 3 నెలల నుంచి కూడా కసరత్తు అంతా చేసి అందరికీ చెప్పడం జరిగింది. అన్ని స్థానాలకి పూర్తి స్థాయిలో ఉన్నారు. అఫీషియల్గా ఒకసారి అనౌన్స్మెంట్ కొద్ది రోజుల్లో జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి శ్రీనివాస్ ఫ్రమ్ బెహ్రూన్. ఎస్ శ్రీనివాస్ గారు, హలో అండి. నమస్తే అండి. నమస్తే. హలో, క్వశ్చన్స్ అడగండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే మేడం, నమస్తే అండి. అయితే ఏంటండి, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, ఒక 4-5 సంవత్సరాలు బాగా చేస్తారని. హలో, ఇప్పుడు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మామూలుగా ఏదో చేస్తారండి, అంటే అన్ని చేస్తారని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరేం చేశారు, 2-3 రాజధానులు 4 రాజధానులని మళ్ళీ రాజధాని తరలిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలవరం పూర్తి చేయలేకపోయారు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు మీరు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చెత్తమని దేనికి చెత్తమండి అంటే రాజధానిని కట్టకపోవడానికి చెత్తమా, రోడ్లు వేయకపోవడానికి చెత్తమా, ఉద్యోగాలు రాకపోవడానికి చెత్తమా, అప్పులు చేయడానికి చెత్తమా, ఆంధ్రప్రదేశ్ మొత్తం సెకండ్ బిహార్ చేయడానికి చెత్తమా? దీనికి ఒకసారి నాకు క్లారిటీ కావాలండి. ప్రస్తుతానికి మన రాజధాని ఏదంటే ఎక్కడ చెప్పుకోవాలండి? ఏమీ లేదు, ఎవరికి ఏమీ తెలియదు. అలా చేశారు ఈ వైసీపీ గవర్నమెంట్. మళ్ళీ చెప్తామని మళ్ళీ మీరు పోతేమంటున్నారు. ఎలా చేస్తారండి మీకు? సరే, ఇప్పుడు ఇంతవరకు మాకు ఎవరు మీలాగా శ్రీనివాస్ గారి లాగా ఈ వారధి స్టార్ట్ అయిన తర్వాత ఎవరు రాలేదు ఏంటా అని చెప్పని అనుకుంటాను. శ్రీనివాస్ గారు వచ్చారు, వెరీ గుడ్. ఎందుకంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక నెగిటివ్ మైండ్తో అడుగుతున్నారు. ఒక పాజిటివ్ మైండ్తో థింక్ చేయాలి ఏదైనా సరే. రాజధాని అమరావతి అని చెప్పి రాజధాని అని చెప్పారు. ఏమైంది రాజధాని? 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయారు? 1,00,000 కోట్లు కావాలంట. ఆంధ్రప్రదేశ్ ఒక కొంత ప్రాంతానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ చుట్టుపక్కలకు అందరూ కూడా వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని, తెలుగుదేశం వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసుకుని అక్కడ ఒక వ్యాపార దృక్పథంతో చూస్తూ రాజధాని లేదు అని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అక్కడెక్కడో ఉండి విశాఖపట్నం రాజధాని అని చెప్పాం కదా, కర్నూలు రాజధాని అని చెప్పాం కదా, విజయవాడ నగరం ఉంది కదా, ఇక్కడ విజయవాడ నగరంలో రాజధాని కింద భావించి చుట్టుపక్కలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కదా. కాబట్టి మీరేంటంటే రాజధాని లేదని మీరే ప్రచారం చేస్తున్నారు. రాజధాని అని అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చేయటం మూలంగా మొత్తం మిగతా ప్రాంతాల్లో అసమానతలు ఏర్పడతాయి, ద్వేషాలు వస్తాయి అని చెప్పి మనకి శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయడం మూలంగా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగింది, మిగతా ప్రాంతం అంతా అన్యాయం జరిగింది. ఈరోజు మనం విడిపోవటం మూలంగా మనకు అన్యాయం జరిగింది. కాబట్టి ఒక ప్రాంతమే సమగ్రమైన అభివృద్ధి చేయకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో తీసుకున్నటువంటి చర్య. మిగతా వాళ్ళకి కూడా వారధిలో మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పిద్దామండి. ఎస్ జాన్ గారు. నమస్తే విష్ణు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నేను చర్చ్ ఫాదర్ని.
నమస్తే సార్. నమస్తే సార్. స్వగ్రం నందిగామ. వెరీ ప్లెజర్ టు స్పీక్. చాలా సంతోషం మీతో మాట్లాడడానికి. అంటే చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ రకరకాల కాల్స్ ఏంటంటే చాలా ఏకపక్ష ధోరణిలో మాట్లాడినట్టుంది. కానీ మన గురిజాడ గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజధాని అంటే మట్టి కాదు, రాజధాని అంటే ప్రజలు. ఓకే, ఇప్పుడు ఆయన రాజధాని జగన్ గారు రాజధాని వద్దంటలేదు కదా. వారు కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి వైజాగ్ ఎంచుకున్నారు 3 ప్రాంతాల్లో. ఓకే, దానికి సంబంధించి ఇంకోటి ఇది ఒక అభినందన ఏంటంటే సార్, జగన్ గారి యొక్క మిషనరీ జీల్ చాలా అభినందించాల్సిన విషయం. వారి యొక్క విజనరీ చాలా అభినందించాల్సిన విషయం. 76 సంవత్సరాలు స్వతంత్రం తర్వాత కూడా ఇంకా కూడు గుడ్డ లేకుండా చచ్చిపోయేటటువంటి ఇబ్బంది పడేటటువంటి మనుషులు మన ఇంకా రాష్ట్రంలో ఉన్నారంటే అది ఎవరు తప్పది. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చి కూడా ఈ రోజు వచ్చి 2 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం, బట్టలు ఫ్రీగా ఇస్తాం. ఇంకా దాదాపు మనం 100 సంవత్సరాల క్రితం జాన్ గారు మీరు ఏం అడగాలనుకుంటున్నారో క్వశ్చన్స్ అడగండి జాన్ గారు. ఆ క్వశ్చన్స్ ఇది ఓన్లీ అభినందించడం. ఇంకోటి ఏంటంటే సార్, మీరు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఈ కోవిడ్ టైంలో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడిందనే విషయాన్ని కూడా ఎక్కువ ఫోకస్ లో పెట్టి ప్రజలకు తెలియజేస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు క్యాల్కులేట్ చేస్తున్నారు కానీ 2 సంవత్సరాలు ప్రభుత్వం నిస్సాయిస్తులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోకుండా దాన్ని హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. రైట్. అట్లాగే తప్పనిసరిగా అండి. అంటే వారు అడిగింది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు రాజధాని ఒక చోట ఉండకుండా అనేక ప్రాంతాల్లో ఉండే విధంగా అందరికీ అన్నీ అందే విధంగా ఒకే చోట 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకుండా దాన్ని మీద డిస్కస్ చేసేవాళ్ళు, దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఈ రోజుకి కూడా పేదరికం ఉంది, ఈ రోజు కూడా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఈ రోజు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ లేకపోతే ఒక విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది కనుక లేకపోతే ఖచ్చితంగా గుండె ఆపరేషన్ చేయించుకోలేక చాలామంది అప్పుల పాలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ గారు ఏ రోజైతే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో అనేక మంది మేము గడపకి వెళ్తుంటే లేకపోతే పాదయాత్రలో తిరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి మూలంగా గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా గుండె ఆపరేషన్ అయింది, నేను పేదవాడిని, నాకు డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్ళాను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇందాక జాన్ గారు చెప్పినట్టు చాలామందికి వైద్యం అందక చనిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు, 20,000 కడితే కానీ డెడ్ బాడీ ఎవరు చనిపోయాడు, ఆ 20,000 ఇవ్వలేము అని చెప్పి వచ్చేవాళ్ళు మా దగ్గరికి మొన్నటి దాకా చాలామంది ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఏంటంటే ఒకటే ఆలోచించాలి. సిద్ధం సభ దేనికి పెట్టారనో లేకపోతే అది చేయలేకపోయారనో ఇది చేయలేకపోయారనో మా మీద విమర్శించడం కాదు. ఈరోజు పేదరికం పోవాలంటే, అందరూ బతకాలంటే, అందరికీ చదువుకోవాలంటే, అందరికీ ఆరోగ్యం అందాలంటే ప్రభుత్వమే ముందుకొచ్చి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అందరి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పరిపాలించేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.